నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మన ముందు డక్కలి సామాజిక వర్గానికి చెందిన వారు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మన ముందుగా 57 ఉపకులాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాణాల మంగేష్ మన ముందున్నారు. వారి సమస్యలు ఏంటో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్కారం బాణాల మంగేష్ గారు, చెప్పండి మనకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటివి డక్కలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి? ఈ ఒక డక్కలి ఒక సామాజిక వర్గం అనేది చాలా కుల నిచ్చెన మెట్టల్లో చాలా అట్టడుగులు ఉంది సార్. ఇది కుల నిచ్చెన మెట్టలో చాలా అట్టడుగు ఉంది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ తీసుకొచ్చిన అంటుండు. ఈ చిన్న కులాలు ఏవైతే ఈ చిన్న కులాలు ఉన్నాయో ఎస్సీలలో చాలా అట్టడుగు ఉన్న స్థానంలో ఉన్న కులాలు, ఈ కులాల సమస్యలు ఏంటి అని మా సమస్యల్ని విని వీళ్ళు కూడా ఉన్నారు కదా సమాజంలో, దాదాపు ఒక 4 లక్షల పైసలుకున్నాం సార్. మేము మా సమస్యలు కూడా ఇంటరేమనుకుంటే పట్టించుకునేడానికి మేము పోయి ఎన్నిసార్లు మేము కలవడానికి ప్రయత్నం చేసినా కానీ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉండదు మాకు. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే సార్, ఇప్పటి వరకు మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ అట్టడుగున్న కులము, ఈ డక్కలి ఒక సామాజిక వర్గము అందుకోలేకపోతుంది. అలానే మళ్ళీ మాలలలో చూస్తే కొన్ని కులాలు కూడా అవి కూడా ఈ సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నాయి. అట్లా బీసీలో ఉన్నాయి. ఈ చిన్న చిన్న కులాలను వీళ్ళ సమస్యలు ఏందనేది ప్రభుత్వం పట్టించుకొని చొరవ చూపెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఇంకొక విషయం ఏమిటంటే, మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. ఒక డక్కలి బిడ్డలు మహబూబాదులో, ఇక్కడ యాదాద్రి భువనగిరి నుంచి మహబూబాదులో కోలపురంలో పనిచేయడానికి వెళ్ళినారు. అక్కడ పనిచేయడానికి వెళ్ళి అక్కడ కోలపురంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే నెలకు 15 రూపాయలు ఇస్తాని అక్కడ గోపాల్ రెడ్డి కోల ఫామ్, అది ఒక శ్రీకాంత్ రెడ్డి అనేట ఆయన లీజు తీసుకొని నడిపిస్తున్నారు. అయితే మొన్న దసరా పండుగ 24 తారీఖు భోగి అయితే అతను కొడుకుని, నువ్వు కోళ్ళను తీసుకుపోయి నువ్వు ఇళ్ళకే నమ్ముకుంటున్నట్ట నీ కొడుకు అని ఒక నేపం పెట్టి 50,000 ఇచ్చేది ఉంటే, ఒక 50,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చేది ఉంది, నెలకింత అని ఇట్లా జమ చేసుకొని పెట్టుకొని పండుగ రోజు ఇంటికి వెళ్తాం కదా అని ఆ విషయం కోసం డబ్బులు పెట్టుకుంటే, ఈ డబ్బులు ఇవ్వలేక ఈ సామాజికుల ముందు కదా సార్ ఇక్కడ డక్కలి అని వీళ్ళు ఏం చేయలేరు అని డబ్బులు ఇవ్వలేక దొంగతన నేపం మోపి భార్యాభర్తలను 2 కాళ్ళను కట్టేసి ఒక ఆడతల్లిని, ఒక ఆడబిడ్డను, ఓ దళిత బిడ్డను పట్టుకోరాని దగ్గర పట్టుకొని చిత్రహింసలు చేసిండు 3 గంటల సేపు. సార్ నేను దండం పెడతా, నీ కాలు మొక్కుతాను సార్, మేము తప్పు అయితే జరిగిందంటున్నావు కావచ్చు సార్, నిన్ను వేడుకుంటున్నాము, ఒక కోడికి 10 కోళ్ళు తీసుకో, 2 కోళ్ళకు 50 కోళ్ళు తీసుకో, పైసలు తీసుకో, మమ్మల్ని వదిలిపెట్టు, మమ్మల్ని చంపొద్దు అని వేడుకుంటే ఆయన మాటలు, తిట్టరాని మాటలు, ఏమి ఇట్లా కులం పేరు పెడుతూ తిడుతూ, నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా, ఇగో అరే రాములు భర్తనంటుండు, నువ్వు బిడ్డ నా బైక్ ఇచ్చి పంపిస్తున్నా, ఇప్పుడు 9 గంటలకు వెళ్తున్నావు, నువ్వు మళ్ళా ఎంత నైట్ అయినా సరే తిరిగి నీ కొడుకుని తీసుకొని రావాలి, లేకపోతే నీ పెళ్ళాన్ని చంపేస్తాని బంధించడం జరిగింది. ఆ వస్తూ మహబూబాదులో సార్ 26 తారీఖు నాడు న్యూస్లో వచ్చింది. ఆ మహబూబాదులో వస్తూ ఆ కొడుకుని రమ్మంటే నా ముంగట్టు ఇంతగానం కొట్టినా నేను చూసిన చీకట్లుండి, నేను వస్తే మాత్రం ఆ దొర నన్ను చంపేస్తాడు, నేను రాను అని చెప్పి కొడుకు రాలేదు. వాళ్ళ కోడల్ని తీసుకొని, వాళ్ళ అల్లుడు మామ కోడల్ని మీనగోడల్ని తీసుకొని ముగ్గురు వస్తుంటే మహబూబాదు దగ్గర సాలర్ తండ దగ్గర ఒక బ్రిడ్జ్ కార్ హైదరాబాద్ నుంచి వస్తుంది, అక్కడ వెళ్తుంది మహబూబాదు, కారు గుద్దేస్తే ముగ్గురు ఆన్ ది స్పాట్లో చనిపోయారు సార్ అప్పటిదప్పుడు. అంటే మంగేష్ గారు, ప్రస్తుతం అక్కడ బాధింపబడ్డ వ్యక్తులు అటు ప్రభుత్వ అధికారులకు మనం చెప్పినా కూడా పోలీస్ అధికారులు కూడా ఇక్కడ పట్టించుకోలేదంటారా? అయితే మేము అట్లా చనిపోతే నేను అక్కడ వెళ్ళి సమస్యను మొత్తం నేను తెలుసుకొని ఏం జరిగిందని చెప్పి అడిగితే, ఈ దళిత నా ముద్దు బిడ్డలు వీళ్ళు వాళ్ళకి చదువు లేదు, సామాజిక స్పృహ లేదు, పోలీసు వాళ్ళంటే భయం, ఈ పెత్తందారులంటే భయం, ఈ భయాలతోని చూసుకొని వీళ్ళ భయాన్ని వీళ్ళ
చదువు అనేది ఒక లేని చూసుకొని బేస్ చేసుకొని ఆ 50,000 రూపాయల కోసం ఎట్లన్నా వీళ్ళని దగ్గర ముంచాలన్న దానికోసం అంత అగత్యానికి గురి చేసిండు. ఈ హత్యలకు కారణం, ఈ చచ్చిపోయిన దానికి కారణం, హత్య చేయబడ్డానికి కారణం అయిపోయింది అతను. అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అక్కడ జరిగిన కారణాన్ని సమస్యను మీరు అటు పోలీస్ అధికారులు చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? అయితే వాళ్ళను తీసుకెళ్ళి కుర్వి మండలంలో గోపాల్ రెడ్డి మీద, శ్రీకాంత్ మీద, ఇంకొక అతను రవి, ఈ ముగ్గురు మీద కూడా ఈ విధంగా చేయబడ్డారు. వీళ్ళను 3 గంటల సేపు బంధించి కొట్టిండు. ఇట్లా కొడుకుని తీసుకొని రావాలి ఖచ్చితంగా అని చెప్పి హుకుం జారీ చేసిండు. 9 గంటలకు బయలుదేరుతున్నాం, ఇంత నైట్ అన్న రావాలంటే నా భార్యను ఏం చేసిండు అన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ బయలుదేరి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయింది. పట్టుకొని విపరీతంగా బాధలు పెట్టినాను కూడా కుర్వి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాను. దరఖాస్తు ఇప్పించిన అమ్మాయితోని, చచ్చిపోయిన వాళ్ళ భార్యతో ఇప్పించి అక్కడ తక్షణమే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి, ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు పెట్టాలని చెప్పి అడగడం జరిగింది. అక్కడ పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత అయిందో తర్వాత చూస్తాం. అది అంటే వీళ్ళని ఒక్కటి నేను అడుగుతున్నా సార్, నేను ఇక్కడ అందరికీ ప్రజానికాన్ని తెలియజేయడం అనేది, ఇప్పుడు ఈ గిట్లా చిన్న అట్టడుగున్న చిన్న కులాలను చూస్తే పెద్ద కులాల వారికి, కొద్దిగా వర్గాల వారికి ఇట్లాంటి ఒక అగత్యాలకు పాల్పడాలి ఏమన్నా కానీ ఏం కాదు, వీళ్ళు చదువుకోనోళ్ళు, వీళ్ళు అంటరానోళ్ళు అన్న ఒక భావన కలిగే విధంగా చేయబడుతుంది ఈ అట్టడుగు ఇట్లాంటి సామాజిక వర్గాల మీద. అయితే మంగేష్ గారు, ప్రధానమైనటువంటి సమస్య డక్కలి సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే 57 ఉపకులాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ప్రధాన సమస్య కారణం ఏంటి? అసలు ఎటువంటి కారణాలను మీరు ఎదుర్కొంటారు, ఏ సమస్యలు ఎదుర్కొంటారు, అసలు మీకు ఏం కావాలి? అయితే మంచి వచ్చాను సార్. అయితే ఈరోజు వీళ్ళు చదువుకు దూరంగా ఉన్నారు, ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారు, రాజకీయ రంగానికి దూరంగా ఉన్నారు అందుకే వీళ్ళు అట్టడుగు ఉండబడుతున్నారు. అదే నేను ఏమంటున్నానంటే సార్, మాకు కూడా కొన్ని ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది, ఒక బీసీ కార్పొరేషన్ ఉన్నది, ఒక ఎస్టీ కార్పొరేషన్ కొన్ని ఉన్నాయి అనుకో. దానికి ఏం చేయాలనుకుంటున్నంటే ఈ ప్రత్యేక కులాలకు ఒక ప్రత్యేక ఉపకులాలు ఉంటాయి చూడు, చిన్న కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆన్ ది స్పాటు బ్యాంకులో కుల సర్టిఫికేట్ చూడగానే బ్యాంకుతో సంబంధం లేకుండా, బ్యాంకు వాడు ఏమడుతున్నారు, బ్యాంకు వాళ్ళు సురిటీ అడుగుతున్నారు. పొలం ఉంటే సురిటీ పెట్టాలి, బ్యాంకు ఏమైనా ఉంటే ఉద్యోగం ఉంటే బ్యాంకులో సురిటీ పెట్టాలి. ఈ రెండు లేవు వీళ్ళకు. మరి ఇక వీళ్ళు పథకాలు ఎట్లా వస్తాయి సార్? అందుకే మేము అడిగేది ఏంటంటే సార్, అందుకే సురిటీ లేకుండా డైరెక్ట్ కార్పొరేషన్ వీళ్ళకి లోన్లు ఇవ్వాలి, సురిటీ ఉండొద్దు, కులా సర్టిఫికేట్ చూస్తే ఇచ్చేసేయాలి. ఇంకొకటి, ఎవరైతే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావనుకో, వీళ్ళు ఏమైనా కానీ చిత్తి కాయిదాలు ఏరుతూ బడికి పోరు అంటే ఊరు తిరిగేటోళ్ళు కొంతమంది, అక్కడ స్థానికంగా ఉండేటోళ్ళు కొంతమంది చదువులో ఉండవచ్చు. మిగతా వాళ్ళంతా చదువుకు దూరం ఉన్నోళ్ళే, అదేంది గవర్నమెంట్ బళ్ళకో నైట్ ట్యూషన్కో పోయి చదువుకునేటోళ్ళు. వీళ్ళు ఎగ్జామ్స్ మిషన్ దాంట్లో గురుకుల పాఠశాలలో సీట్ కావాలి, వీళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ కావాలంటే అవుతారా సార్? ఇప్పుడు చదువుకు దూరం ఉన్న వాళ్ళు. అంటే మంగేష్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వం చాలా రకమైన విధాలైనటువంటి కులాలకు సంబంధించి చాలా లబ్ధి చేకూరింది, చాలా సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేపట్టింది. అంటే ఇప్పుడు మీకున్న సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందలేదంటారా సార్? అయితే మేము వాళ్ళు ఏది పెట్టినా కానీ, సంక్షేమ కార్యక్రమం పెట్టినా మేము స్వాగతిస్తాం సార్. మేము ఏ దానికి పెట్టినా స్వాగతిస్తాం, ఇది మేము హర్షిస్తాం. మేము అడిగేది ఏంటంటే మాకు న్యాయం కావాలని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ను కానీ, ఇక చూసే ప్రేక్షకులు కానీ ఎవరైనా కానీ మాకు న్యాయం కావాలని మేము అడుగుతున్నాం. ఏమనంటే మొన్న కేసీఆర్ చాలా సంక్షేమ పథకాలు పెట్టి, దాంట్లో మీకు 2-3 చెప్తాను నేను. ఈ రైతు బంధు ఒక పథకం పెట్టిండు, భూమి ఉన్న వాళ్ళకు ఎకరానికి 4,000-5,000 ఇస్తా అని చెప్పి ఇస్తున్నాడు. అది ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఇస్తున్నాడు. అయితే మాకు భూమే లేదు, మాకు అది సంక్షేమ పథకం ఎట్లా వర్తిస్తే సార్? మా డక్కల్ సామాజిక వర్గం భూమి లేని వాళ్ళు అసలు భూమి లేని వాళ్ళే ఉన్నారు మొత్తానికి. మరి ఆ పైసాకి మేము కూడా రూపాయి ఎంతో కడితేనే ఉన్నాం కదా. మరి మేము కట్టినప్పుడు చేసినప్పుడు మరి మా డక్కల్ సామాజిక వర్గానికి అసలు భూములే లేవు. నా ఉపకులాల్లో సంబంధించిన 57 కులాలకు భూములు లేవు. మరి సంక్షేమం ఇవి పెట్టితే ఎవరికి వర్తిస్తారు సార్? మాకైతే వర్తించదు కదా. ఇంకొక విషయం చెప్తా సార్, ఇంకో విషయం చెప్తున్నాను. మళ్ళీ కొన్ని నాకు కేసీఆర్ గారు కొన్ని కులాలకు గురించి అని చెప్పి మేము చిన్న కులాల విషయం మేము అది చేస్తాం, బంగారు తెలంగాణ చేస్తాం అన్నాడు సార్. ధన్యవాదాలు అతనికి. అయితే కొన్ని నువ్వు ఎస్సీ కార్పొరేషన్లో
అమౌంట్ పెంచుతీవి 14,500 కోట్లు పెంచినావు. పెంచితే అవి ఏం చేసినావు? మిషన్ కాకతీయకో మిషన్ భగీరథకో దాన్ని వాడుకోవడం జరిగింది. మరి మేము ఈ ఉపకులాలకి సామాజిక వర్గాలకు సంబంధించిన ఉన్న అట్టడి కులాలు ఉన్నాయిగా, వీళ్ళకి సురిటి లేకుండా నువ్వు లోన్లు ఇవ్వండి, ఈ సురిటి లేకుండా బ్యాంకులో సురిటి లేకుండా మీరు చేయండి, మాకు ఎట్లా అందుతాయి సార్? ఇక సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టి ఉండవచ్చు మీరు. అవి పెడితే ఈ అట్టడు కులాలకు అభివృద్ధి చెందుతుందా, వీళ్ళ దాకా పోతున్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి. కొంతమంది సామాజిక వర్గాల కులాలతో కొద్దిగా విశ్లేషిస్తే పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలని నేను అంటున్నాను సార్. అయితే మంగేష్ గారు, మీకున్నటువంటి ప్రధాన సమస్యల గురించి అయితే ఇప్పుడు చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఈ సామాజిక వర్గానికి సంబంధించి మీరు, అలాగే 57 ఉపకులాలకు సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు, ఎటువంటి లబ్ధి చేకూరాలని మీరు అనుకుంటున్నారు? అయితే నేనేమంటున్నానంటే, ఎస్సీ మాల మాదిగా ఏవైతే 57 ఉపకులాలు ఉన్నాయో ఇవి అట్టడుగున్న కులాలు. ఈ కులాలను గుర్తించి ఎట్లయితే మీరు ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఎట్లా పెట్టారో ఆంధ్రలో జగన్మోహన్ పెట్టినట్టు ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ మాకు ఒకటి పెట్టాలి. పెట్టినప్పుడు మాత్రం కొద్ది వరకు ఈ ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే ఏవైతే నిధులు ఉంటాయో కార్పొరేషన్కి సంబంధించినవి అవి వీళ్ళందరికీ సమకూరుస్తాయి. దాన్ని కూడా ఎస్సీ ఉపకులాల చెందిన వాళ్ళనే చైర్మన్ చేయాలి. దాంట్లో సభ్యులను కూడా ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి. అప్పుడు మాత్రం వాళ్ళ కులాలకు అన్నిట్లకు ఈ కార్పొరేషన్ నిధులు ఒకటి వెళ్తాయి. ఇంకొక రెండో విషయం చెప్తున్నాను. ఎవరైతే చదువుకొని డిగ్రీలు చేసి పీజీలు చేసి ఉన్నటువంటి కొద్దిగా ఈ అట్టడు కులాలకు సంబంధించిన ఉన్నారో వారికి అవుట్సోర్సింగ్లో చూసుకొని వాళ్ళకు అక్కడక్కడక్కడ ఉంటే ఈ కొన్ని అవుట్సోర్సింగ్లో జాబులు ఇవ్వడం చేయాలి. మూడోది, తక్షణం ఎస్సీ కార్పొరేషన్లో సంబంధించి ఇక్కడిక్కడ ఎవరైతే చాలా అట్టడుగున్న సామాజికాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి 1 సారి 2 సార్లు మీరు అవకాశాలు కల్పించాలి. ఈ మహిళలు ఉన్నారు, మహిళలు కూడా ప్రోత్సహించి కొన్ని కూరగాయల షాపులో లేకపోతే వాళ్ళ వృత్తికి సంబంధించిన కొన్ని అవి మీరు అది చేయాలి. ఇంకో 4వ సమస్య ఏంటంటే, ఈ మన గురుకుల పాఠశాలల్లో ఈ మన డైరెక్ట్ కుల సర్టిఫికేట్ చూడగానే ఈ ఎంట్రన్స్ లేకుండా కుల సర్టిఫికేట్ చూడగానే చేర్చుకోవాలి. అదొకటి. ఇంకోటి, ఈ ఎస్సీ ఉపకులాలు కానీ ఈ డక్కలి సామాజిక వర్గానికి మా డక్కలి సామాజిక వర్గానికి ఒకటి ఉన్నది సార్. వీళ్ళు ఇట్టటోళ్ళకు ఒకటి ఆత్మగౌరవ భవనం ఏదైతే మీరు చేసిరు కదా, బుడ్గజంగాలకు చేసినారు, తర్వాత మోచికి చేసినారు, తర్వాత బైండ్లకు చేసినారు. డక్కలి సామాజిక వర్గానికి కూడా ఒక ఆత్మగౌరవ భవనం కావాలి. గిట్లోటి మీరు కొన్ని సంక్షేమ పథకాలు ఎంతవరకు చెందుతున్నాయి. 3 ఎకరాల పొలం ఇస్తామన్నారు. ఆ 3 ఎకరాల పొలం ఇంతవరకు ఏ డక్కల బిడ్డకు వచ్చిందండి? రాలే. ఈ డబుల్ బెడ్రూమ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఏ డక్కల బిడ్డలకు వచ్చినాయి? ఏ ఉపకులాలకు ఇంకెవరికి వచ్చినాయి? ఏ దరిదాపులకు వచ్చినాయి? మాటల వరకే ఉంది. మేము గత నుంచి తెలంగాణ కోసం అరెస్ట్లు అయినాం, తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాం, జైలుకి వెళ్ళినాం, బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చినాం. తెలంగాణ కోసం జంతర్ మంతర్లో 3 సార్లు మేము ధర్నా కార్యక్రమాలు చేసినాం. మా ఉపకులాలకు సంబంధించి మా డక్కలి బిడ్డలేమో కిన్నెర కళాకారులను, జామపురాణం చెప్పే కళాకారులను, బుడగజంగాలను, చిందువాలను వీళ్ళందరినీ తీసుకొని మేము రైల్లో వెళ్ళి జంతర్ మంతర్లో మేము నిరాహార దీక్షలు చేసినాం. 1 రోజు 2 రోజులు తెలంగాణ కోసం. మరి మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం కదా సార్. మేము కూడా ఉద్యమంలో చేసినాం. అంటే మమ్మల్ని కూడా పట్టించుకోమని అడుగుతారు. మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. మేము పెద్ద కోరికలు అడుగుతలేం. మేమేం చేసినట్టు ఇదే ఎస్సీ ఉపకులాల్లో ఉన్న వాళ్ళని చూసి, అట్టడుగున్న వాళ్ళని చూసి వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ డైరెక్ట్ పోటీ చేసి అయితే వీళ్ళు వెళ్ళలేరు కదా సార్. వీళ్ళు అట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇట్టటి కులాలను గుర్తించి నా ముద్దు బిడ్డలకు ఒక ఎమ్మెల్సీలు 2 ఇవ్వమని అడుగుతున్నాను నేను. అట్లా రాజకీయంగా కూడా వీళ్ళకు ఒక రాజకీయం అనేది ఆ తీపిని ఏమింటుందో రుచి చూపెట్టమంటున్నాను నేను. అదే బాలేష్ గారు, 2 రాష్ట్రాలలో ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతవరకు మాత్రమే కొన్ని కులాలు, అంటే కొంత పెద్ద మొత్తంలో మెజార్టీ జనాభా సంఖ్య ఉన్న కులాలకు మాత్రమే లబ్ధి పొందుతున్నారు అంటున్నారు మీరు. కానీ ఈ డక్కలి సామాజిక వర్గానికి ఉపకులాలకు సంబంధించిన వాటికి లబ్ధి చేకూరటం లేదా ఈ కార్పొరేషన్ల ద్వారా? అయితే మంచి మాట సార్.
అయితే ఇది ఏమైందంటే ఈ ఎస్సీలో ఉన్న ఇక్కడ మా దిక్కు చూస్తేనేమో మాదిగలు మా మిత్రులు, వాళ్ళు కూడా మా మిత్రులే. వీళ్ళు పెద్ద సంఖ్య. వీళ్ళు ఫస్ట్ నుంచి రాజకీయ చైతన్యం ఉంది, వీళ్ళకు ఆర్థికంగా ఉన్నారు, ఈ ఎడ్యుకేషన్ పరంగా కూడా కొద్దిగా మాకంటే డెవలప్లో ఉన్నారని చెప్తున్నాను నేను. ఇక్కడ చూస్తే మళ్ళీ ఈ ఉపకులాలు ఇక్కడ చూస్తే ఈ వర్గం చూస్తే కూడా మాలలు వీళ్ళు ఆర్థికంగా ఉన్నారు, మన ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారు, రాజకీయంగా పరంగా కూడా ఉన్నారు. వీళ్ళ దాంట్లో ముఖ్యమంత్రులు చేసినారు, మంత్రులు చేసినారు, ఎమ్మెల్యేలు చేసిరు, ఎంపీలు చేసిరు, అన్ని పదవులు చేసినారు. అయితే నేనేమంటున్నానంటే వీళ్ళు ఏదైనా ముందల ఉన్నారు కాబట్టి, వీళ్ళు 2 మెజార్టీ కులాలు ఉన్నాయి కాబట్టి, మేము ఎస్సీ కార్పొరేషన్లో పోతేనే మాకు సురిటీలు అడుగుతూనే మమ్మల్ని పక్కకు పెడుతున్నాయి. సురిటీలు కావాలంటే సార్ నువ్వు పెట్టు సార్ అని ఒక దగ్గరికి పోతే గవర్నమెంట్ జాబ్ ఉన్న ఆయన పెడతాడా? వీడెక్కడో ఉన్నాడు ఏంది వాడు, నాకు సురిటీ పెడితే నాకు వీడెక్కడో ఏడబట్టుకు రావాలి, నేను ఎక్కడెక్కడ తిరుగుతావు ఊరు తిరుగుతాడు అని ఎవరు పెడతారు ఎవరు పెట్టు. మాకు ఏం పుట్టినట్టు నేను అదేమంటున్నా అంటే మెజార్టీ 2 వర్గాలే మాత్రం ఉపకులాలలో ఈ కార్పొరేషన్లో లబ్ధి పొందేది దాదాపు నా మిత్రులే ఫస్ట్. ఓకే, ఇది మన బాణాల మంగేష్ గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. వారు కోరుకునేది ఒకటే, డక్కలి సామాజిక వర్గాన్ని అలాగే 57 ఉపకులాలకు సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ని కేటాయించాలని కోరుతున్నారు. అలాగే డక్కలి సామాజిక వర్గానికి 57 ఉపకులాలకు సంబంధించినటువంటి ఒక ఆత్మగౌరవ భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం స్పందించి ఈ డక్కలి సామాజిక వర్గానికి ఎటువంటి సాయం అందిస్తుందో వేచి చూద్దాం. ఇది V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.